హలో నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే వంట చేస్తున్నానండి. ఈరోజు మా ఇంట్లో కర్రీ బంగాళదుంప కర్రీ అండి. రైస్ కూడా వెలిగించుకున్నాను. ఇంకా పై పని అంతా అయిపోయిందండి. ఈ మధ్య వీడియోలు చేయట్లేదండి, కుదరట్లేదు చేయటానికి. ఇంకా ఎందుకంటే చట్నీ చట్నీలు చేస్తున్నానండి. మామూలుగా చట్నీ అంటే బిజినెస్ చేద్దామని చెప్పేసి చట్నీ చేస్తున్నాను. ఇంట్లో ఊరికే ఖాళీగా ఉంటున్నాను కదా, అందరూ చట్నీలు, శారీస్ అన్నీ అలా చేస్తున్నారు కదా, మనం కూడా ఏదో ఒకటి చేయాలని ఆలోచన కలిగిందండి. యూట్యూబ్ చేస్తున్నాను కదా అని చెప్పేసి మామూలుగా టమాటా పచ్చడి, గోంగూర, చికెన్ పచ్చడి ఇలాంటివి చేస్తున్నానండి. నిమ్మకాయ పచ్చడి ఇలాంటివి యూట్యూబ్లో కూడా షార్ట్లో ఫోన్ నెంబర్ పెట్టాము. ఎవరికైనా కావాలన్నా వాట్సాప్కి మెసేజ్ పెడితే పంపిస్తామండి. ఏదో చేయాలి అనే తపన నాలో అనిపిస్తుంది. అందుకని యూట్యూబ్ చూసిన దగ్గర నుంచి మనం కూడా ఏదో ఒకటి చేయాలి. అదే యూట్యూబ్ చూడటం వల్ల యూట్యూబ్లోకి జాయిన్ అయ్యాను. నెక్స్ట్ మళ్ళీ ఆ ఆలోచనలు వస్తున్నాయి. అందుకని ఇంకా చికెన్ పచ్చడి ఇలాంటివన్నీ చేసి ఒక నెల నుంచి స్టార్ట్ చేసిస్తే కొంచెం కొంచెం పోతున్నాయండి. అందుకని సరే ఎప్పుడన్నా ఆర్డర్లు వచ్చినప్పుడు చేసి పంపిస్తున్నాను. ఉల్లిపాయ ముక్కలు కూడా కట్ చేసుకున్నానండి. ఇంకా బంగాళదుంపలు కూడా కట్ చేసుకుంటే అంటే బంగాళదుంప కర్రీ నేను ఉదయమే చేస్తానండి. కర్రీస్ అంటే నైట్ చపాతీ తింటాం కదండి, అందుకని పని రెండింటికి ఉపయోగపడుతుంది అని చెప్పేసి ఉదయమే చేస్తాను. అంటే మేమిద్దరమే కదండి, అందుకని ఎక్కువగా షార్ట్స్ చేస్తున్నానండి. వీడియోలు చాలా రోజులు అవుతుంది చేసి కూడా. అంటే కేజీ గోంగూర చట్నీ చేయమన్నారండి, అందుకని కేజీ గోంగూర చట్నీ చేయమంటే 6 కట్టలు తీసుకొచ్చాను. అంతా కోసి కడిగి బాగా నీట్గా శుభ్రం, అంటే ఇసుక ఉంటుంది కదండి, ఇదంతా కడిగి శుభ్రంగా క్లీన్ చేసి ఆరబెడితే రేపు చేయాలండి. ఒక రోజల్లా ఆరాలి, అన్నీ తడి లేకుండా ఆరబెట్టుకోవాలండి. తర్వాత నువ్వుల్లో వేయించుకోవాలి. వేయించుకొని తర్వాత ఇక కారం ఎండుమిరకాయలతో కూడా చేసుకోవచ్చు. ఏదైతే అది చేయమంటే చేస్తున్నానండి. ఎండుమిరకాయలతో అయితే ఎండుమిరకాయలు, కారం వేస్తే కారం, పులిహోర గోంగూర లాగా చేయమన్నా చేస్తున్నాను. అలా చేస్తున్నానండి చట్నీ. నిన్న టమాటా చట్నీ చేశానండి. ఇదిగోండి టమాటా చట్నీ 2 కేజీలు అడిగారు. ఇది కేజీ డబ్బా అండి. ఇంకా అంటే డబ్బాలు కొని కేజీ డబ్బాలు ప్యాకింగ్ అయితే పోతుందని చెప్పి అంతకుముందు కవర్లు తెప్పించాను. తెప్పిస్తే వాటిలో పోతుంది అని చెప్పారు.
ఇంకా అందుకని పావు కిలో డబ్బాలు అన్నీ కొంచెం అంటే మరీ ఎక్కువ తెప్పించలేదండి. అయ్యో డజన్ తెప్పించుకున్నాను ప్రస్తుతానికి. ఇంకా నిన్న అడిగారండి 2 కేజీలు, అందుకని చేసి అట్టు పెట్టాను. ఈరోజు వచ్చి తీసుకెళ్తామన్నారు. వెయిట్ మిషన్ కూడా ఆన్లైన్లో తెప్పించుకున్నానండి ప్రస్తుతానికి. తర్వాత కటింగ్ మిషన్ కూడా చూద్దాం, బిజినెస్ కొంచెం సక్సెస్ అయితే తర్వాత చూడొచ్చులే, ముందు ప్రస్తుతానికి అని చెప్పేసి ఏదో అడిగిన వాళ్ళకి చేస్తున్నాను. మళ్ళీ పర్లేదండి, కొంచెం నెలకు ఒక 5-6 కేజీలు పోతున్నాయి. గోంగూర చికెన్ పచ్చడి ఎక్కువ పోతుంది. చికెన్ పచ్చడి బాగుంటుంది అంటున్నారు, అది ఎక్కువ పోతుందండి. గోంగూర ఇవి కొంచెం పర్లేదు కానీ అంటే సీజన్ కాదు కదండి. మామూలుగా పండుమిరకాయలు అలాంటి పచ్చళ్ళు అవి ఎండాకాలం వచ్చే నాటికి షాప్ తీసుకొని పెడదామనే ఆలోచన ఉంది. ఈ 4 నెలలు మనం కొంచెం బిజినెస్ రన్నింగ్లో ఉంటే మనం అప్పుడు షాప్ తీసుకొని పెట్టచ్చులే అని చెప్పేసి అనుకొని ఎండాకాలం నాటికి ఏదో ఒకటి చేయాలని ఆలోచన అండి నాది. ఇంట్లో ఉండి మనం ఏదో ఒకటి చేయాలనేది ఉంది నాకు. యూట్యూబ్ కూడా అంతేనండి, ప్రతిరోజు యూట్యూబ్ ఎక్కువ చూస్తా అందరూ చేస్తున్నారని చెప్పేసి నేను కూడా ఏదో చేయాలనే ఆలోచన తపన మీద చేశాను. యూట్యూబ్లో జాయిన్ అయ్యాను. ఇంకా సరేలే యూట్యూబ్లో చేరాం కదంట అని చెప్పేసి ఇవి కూడా చేద్దాం. అందరూ శారీస్ అవన్నీ బిజినెస్ చేస్తున్నారండి. ఇంకా శారీస్ అంటే కొంచెం ఎక్కువ పెట్టుబడి పెట్టాలి, అందుకని సరే చట్నీలు చేద్దాంలే ప్రస్తుతానికి అని చెప్పేసి చట్నీలు మొదలుపెట్టాను. షార్ట్ వీడియోలో ఫోన్ నెంబరు పెట్టామండి. ఇంకా వీడియోలో కూడా పెట్టించాలి మా బాబు చేత. అంటే నాకు ఇవన్నీ చేత కావండి, ఎడిటింగ్ చేయటం ఇవన్నీ బాబే చూస్తాడు. అందుకని ఇంకా ఇప్పుడే కదా